ఇంట్లో ఒకలా, ఆఫీస్లో ఇంకోలా, అసలు ఒకే మనిషి రెండు రకాలుగా ఎలా ఉండగలడు? సరే, ఈరోజు మనం విస్పర్స్ ఆఫ్ సోల్ వేవ్స్ కథలోని మిస్టర్ కిమ్ టూన్ ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. అతని ఈ రెండు వేరువేరు ముఖాల వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందాం. కథలోని అసలు పాయింటే ఇది. ఒకవైపు ఇంట్లో తల్లికి భయపడే, సిగ్గుపడే కొడుకు, మరోవైపు ఆఫీస్లో ఎవ్వర్నీ లెక్క చెయ్యని ఒక కోల్డ్ బ్లడెడ్ సీఈఓ. ఈ రెండూ ఒకే మనిషి అంటే నమ్మగలమా? అసలు ఈ మార్పుకు కారణమేంటి? పదండి ఆ ప్రపంచంలోకి వెళ్ళి చూద్దాం. మన కథ కిమ్ భవనంలో మొదలవుతుంది. ఇక్కడే మనం మిస్టర్ కిమ్ మొదటి రూపాన్ని, అంటే తల్లికి ఒక కొడుకుగా ఎలా ఉంటాడో చూడబోతున్నాం. ఒక పవర్ఫుల్ సీఈఓ వాళ్ళమ్మ ముందు సిగ్గుతో టమాటోలా ఎర్రబడిపోవడం ఊహించండి. జస్ట్ జోనిని పట్టుకోబోయి అనుకోకుండా ఇద్దరూ కింద పడ్డారు. ఆ టైంలో అతను ఒక కంపెనీ బాస్లా లేడు, తప్పుచేసి దొరికిపోయిన ఒక చిన్న పిల్లాడిలా ఉన్నాడు. వాళ్ళమ్మ మాటలు విన్నారా? ఆమె దృష్టిలో అతనింకా సీఈఓ కాదు, అల్లరి చేసే కొడుకు మాత్రమే. కాకరకాయ రసమిస్తాను అనడంలోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషనేంటో, ఇంట్లో అతని స్థానమేంటో క్లియర్గా అర్థమవుతోంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అదే రాత్రి ఎవరూ ఊహించని ఒక మలుపు తీసుకుంటుంది. సిట్యుయేషన్ మొత్తం మరింత పర్సనల్గా, ఇంకా చెప్పాలంటే టెన్స్గా మారిపోతుంది. ఆ పవర్ఫుల్ మిస్టర్ కిమ్ ఇప్పుడు ఒంటరితనంతో ఒక దిండు చేతిలో పట్టుకుని జూ రూమ్ డోర్ ముందు నిలబడ్డాడు. ఇది అతన్లో మనం అస్సలు ఊహించని ఒక బలహీనమైన కోణాన్ని బయటపెట్టింది. నేను నీతో పడుకోవాలనుకుంటున్నాను. ఈ ఒక్క మాటతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అతని ఉద్దేశమేమై ఉంటుంది? ఇది ప్రేమా, లేక ఇంకేదైనానా? అయితే అతననుకున్నది వేరు. అతని కావలసింది జస్ట్ కొంచెం కంఫర్ట్. బేబీ డాల్ అని పిలవడంలో అతనిలోని సున్నితమైన ప్రేమగలవైపు బయటపడింది. అతని అసల్ కోరిక ఏంటో స్పష్టంగా తెలిసింది. ఆ రాత్రి వాళ్ల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవల తర్వాత ఒకరికొకరు తోడుగా, ఒకరి కౌగిలిలో ఒకరు సేఫ్గా ఫీల్ అవుతూ నిద్రపోయారు. సో ఇంట్లో మిస్టర్ కిమ్ కథ ఇది. సరే, ఇప్పుడు రెడీగా ఉండండి, ఎందుకంటే మనమిప్పుడు కిమ్ ఇంటి నుండి అతని ఆఫీస్కు వెళ్తున్నాం. ఇక్కడ ప్లేస్ మాత్రమే కాదు, మిస్టర్ కిమ్ కూడా కంప్లీట్గా మారిపోతాడు. చూసారా ఈ మార్పు? రాత్రి కంఫర్ట్ కోసం వెతికిన ఆ సెన్సిటివ్ వ్యక్తి ఇప్పుడు లేడు. అతని ప్లేస్లో ఇప్పుడొక రాయిలాంటి ముఖంతో, చుట్టూ ఒక డార్క్ ఆరాతో ఒక బాస్ నిలబడ్డాడు. అతని ఎంట్రీతోనే ఆఫీస్ మొత్తం సైలెంట్ అయిపోయింది. చూడండి, ఒకవైపు ఇంట్లో ప్రేమగా బేబీ డాల్ అని పిలిచే వ్యక్తి, మరోవైపు ఆఫీస్లో కఠినంగా అన్నీ తన కంట్రోల్లో ఉండాలనుకునే బాస్. ఈ ఇద్దరూ ఒకే మనిషి అంటే ఎలా నమ్మడం? ఈ కన్ఫ్యూజన్ మనకే కాదు, జోకి కూడా ఉంది. ఆమె మాటల్లోనే ఈ గందరగోళం క్లియర్గా తెలుస్తోంది. ఆమె కూడా అతనిలో ఈ భయంకరమైన మార్పును చూసి షాక్ అయింది. అసలు కథలోని సంఘర్షణ ఇక్కడే మొదలైంది. ఏక కథ క్లైమాక్స్కి చేరుకుంది. ఇక్కడ అతనిలోని ఆ కోల్డ్ బ్లడెడ్, కంట్రోలింగ్ సీఈఓ క్యారెక్టర్ పీక్స్కి వెళ్తుంది. అతని రియాక్షన్ చూడండి. జస్ట్ జో వేరొక అబ్బాయితో నవ్వడం చూశాడు, అంతే. అతనిలో అసూయ బయటకొచ్చింది, కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆమెను తన ఆఫీస్కి పిలిపించాడు. ఇది అతని వార్నింగ్. నిన్న రాత్రి బేబీ డాల్ అని పిలిచిన నోటితోనేనా ఈ మాటలు వచ్చింది? ఆ సున్నితమైన వ్యక్తి ఇప్పుడు కంప్లీట్గా మాయమైపోయాడు. మరింత అవమానం తర్వాత జో సైలెంట్గా ఉంటుందా? కథ చివరి అంకంలోకి వచ్చేసింది. ఇక్కడొక కొత్త ముప్పు ఎదురుచూస్తోంది. ఆబ్వియస్గా జోకి పిచ్చ కోపమొచ్చింది. ఆవేశం ఆపుకోలేక క్యాంటీన్లోకి దూసుకెళ్ళింది. అక్కడ ఆమె నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆమె కోపం చూసి అక్కడున్నవాళ్లంతా షాకయ్యారు. అంతే, ఆమె ఆవేశం కట్టలు తెంచుకుంది. తిట్ల వర్షం స్టార్టయింది. ఆమె కోపం ఎంత క్రియేటివ్గా ఉందో చూడండి. ఆ తిట్ల పరంపర అస్సలాగట్లేదు. చివరికి ఆమె నోటినుంచి వచ్చే మాటలకి అర్థం కూడా లేదు. ఆమె ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉందో కదా. సరిగ్గా ఆమె అలా తిడుతున్నప్పుడే ఆర్థర్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఈ ప్రమాదకరమైన మాట అన్నాడు. దీంతో కథ ఊహించని మరింత భయంకరమైన మలుపు తీసుకుంది. కథ ఇక్కడితో ఆగిపోయింది, కాని ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. అసలు జో నోరు ముయించడానికి ఆర్థర్ ఎవర్ని తీసుకురాబోతున్నాడు? ఇంకా ముఖ్యంగా సున్నితమైన ప్రేమికుడా లేక కఠినమైన భాష? ఈ ఇద్దరిలో అసలైన మిస్టర్ కిమ్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు.